నేను చదివే బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ వీడియో వచ్చి మీకు హెల్ప్‌ఫుల్ అవుతుందనే చేస్తున్నా తప్ప, యూట్యూబ్ ఇచ్చే 5, 10 రూపాయల కోసము, లేదనుకుంటే వ్యూస్ వస్తే పైసలొస్తాయి అని అలాంటి వాటికైతే కాదన్నమాట. సో ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయకండి, ఆల్‌లో పెట్టుకోకండి, లైక్ చేయకండి, ఏం చేయకండి. బట్ నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీకు జెన్యూన్‌గా ఏమైనా తెలుసుకోవాలనుకుంటేనే ఈ వీడియో చూడండి. ఎందుకంటే మీరు ఈ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ వీడియో మీరు ఇంకేదైనా వీడియో వచ్చినప్పుడు నా సైడ్ నుంచి మీరు ఆ వీడియో చూడలేదనుకోండి, యూట్యూబ్ ఆ వీడియోని పుష్ చేయదన్నమాట. ఆల్గరిథం ఆ వీడియోని పుష్ చేయదు. సో దట్ ద రీజన్ అది నాకు హెల్ప్ఫుల్ అవ్వదు. దట్ ద రీజన్ మీకు ఇన్ కేస్ ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ వీడియో చూడండి. సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే చూడకండి. ఎందుకంటే నేను ఎంత పెద్ద టాపిక్ అయినా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పడం నాకున్న స్ట్రెంగ్త్ అని అందరూ అంటారు. సో నేను మంచిగా క్లియర్గా చెప్తా, సో సింపుల్గా చెప్తా. సో దట్స్ ఇట్. సో నా రిక్వెస్ట్ అయితే మీరు చూడండి. ఇన్ కేస్ మీకు ఇంకా మన ఫ్యూచర్ వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పాలి. సో ఈ మంత్లో నేను 90,000+ మీషో నుంచి ఎలా ఎర్న్ చేశాను, ఓకే, అదే టాపిక్. సో దాన్ని ఎలా చేశాను, ఏం చేశాను అనేది ఇప్పుడు మొత్తం ప్రాక్టికల్గా అయితే మీకు ఇప్పుడు చూపిస్తానన్నమాట. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీషో నుంచి మీరు 2 టైప్స్గా ఎర్న్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరైతే మీ ఓన్ ప్రోడక్ట్స్ అయినా లాంచ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మనం వేరే ప్రోడక్ట్స్ని రీసేల్ చేసుకోవచ్చు. ఇది అందరికీ తెలుసు. రీసేల్స్ చేసుకొని సంపాదించుకోండి 50, 100, 200 అంటారు, కానీ ఆ డబ్బులు దేనికి పనికిరావు. టు బి ఫ్రాంక్, అంతా అంటే అది పెద్ద అమౌంట్ అయితే కాదు కదా. సో పెద్ద అమౌంట్ ఎలా తెచ్చుకోవాలి? డ్రాప్ షిప్పింగ్కి, రీసేల్కి కొంచెం చేంజెస్ ఉన్నాయన్నమాట. సో ఆల్మోస్ట్ సిమిలరే అనుకున్నాం. బట్ ఏంటంటే ఇక్కడ కొంచెం మనం ఓన్గా పెట్టుకున్నప్పుడు ఇంకెక్కువ డబ్బులు వస్తాయి. అది ఎక్కువ డబ్బులు ఎలా తెచ్చుకోవాలి అంటే, ఇప్పుడు టోటల్ నేను మీషో మీద ఆధారపడి ఉంటే, సో 90,000లో నాకు 20,000 వచ్చేమో, ఓకే, 30,000 వచ్చేమో. బట్ ఇక్కడ నేను కొంచెం రిస్క్ తీసుకొని నేను కొంచెం నా మీద నేను ఎఫర్ట్స్ పెట్టుకున్నందుకు నాకు ఎక్కువ ఇన్కమ్ వచ్చింది. అది ఎలా అనేది ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తా. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి అయితే 2 విషయాలు నేర్చుకోవాలి. సో దానికి ఒకటి చూపిస్తాను, ఓకే. సో మీరు మీషోని ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో వన్స్ మీరు మీషో మొబైల్లో ఓపెన్ చేసినా, మీరు పీసీలో ఓపెన్ చేసినా సేమే ఉంటుంది. సో మీకు అర్థమైపోతుంది, సేమ్ ఉంటుంది. సో మీషోలో మీరు అకౌంట్ క్రియేట్ చేసి జస్ట్ సైన్ అప్ పైన క్లిక్ చేసి మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మీకు నచ్చిన ఏదైనా ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ డాగ్స్ నిష్ మీద వర్క్ చేస్తున్నాను, అంటే పెట్కి సంబంధించింది, ఇంకా అలాంటి నిష్ మీదనైతే వర్క్ చేస్తుంటా. సో మీరు మీ ఇష్టం. అండ్ నేను షర్ట్స్ మీద కూడా ఎక్కువ వర్క్ చేస్తుంటాను అనమాట. సో ఇప్పుడు మీరు లేదనుకుంటే అప్నా టైం ఆయేగా ఇట్లా సంథింగ్, సరే అదంతా పక్క పెట్టేస్తే ఇప్పుడు మీకు ఒక షర్ట్ అయితే ఎగ్జాంపుల్ చూపిస్తాం. సో ఈ షర్ట్ ప్రైస్ వచ్చేసి సమ్వేర్ నేను 500 వరకు చూసుకుంటా, అంతకన్నా ఎక్కువ చూడ. ఎందుకంటే నా టార్గెట్ ఆడియన్స్ ఎప్పుడు వచ్చేసి ఇది అని నేను ముందే క్లారిఫై చేసి పెట్టేసుకుంటాను అన్నమాట. సో దానికి నేను ఒక 500 రూపీస్ బిలో టీషర్ట్ తీసుకుంటా. దాంతోపాటు మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే, మీరు ఒక డ్రాప్ షిప్పింగ్ చేయాలనుకుంటే మీకు మనీ అవసరం లేదు, ఓకే. అవసరం లేకుంటే ఎలా చేయాలో, అవసరం ఉన్నతో ఎట్లా చేయాలో కూడా చెప్తా ఇప్పుడు నేను. సో నేను ఒక 500 రూపీస్ లోపల టీషర్ట్ అయితే వెతుకుతా. 500 రూపీస్ లోపల కాదు, 500 దగ్గరలో, ఓకే. సో 500, సరే నేను కార్ట్లో ఒకటి పెట్టాను, దాన్ని ఓపెన్ చేస్తా. సో ఇది ఒక షర్ట్ అన్నమాట. సో ఈ షర్ట్ అయితే చూడండి, మనకి ఈ షర్ట్ అయితే వచ్చింది. సో ఇక్కడ మీరు 2 విషయాలు. ఒకటి వచ్చేసి ఏంటంటే, మనకి ఏ ప్రోడక్ట్ అయినా ఆ ప్రోడక్ట్ కింద జనాలు కొన్న ఫొటోస్ ఉంటాయి అన్నమాట, ఓకే. ఆ ఫొటోస్లలో మీరు ఫేస్ కనబడకుండానైనా పెట్టుకొని, లేదనుకుంటే మామూలుగా ఇంకా వేరే ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ తీసేసుకొని మీరు ఒక వీడియో టైప్లో, లేదనుకుంటే ఒక పోస్టర్ టైప్లో అయినా తయారు చేసుకోవచ్చు అన్నమాట. అంటే చాలామందికి డౌట్ వస్తాయి కదా, అన్న మనం ఎలా చేయాలి అని అన్నప్పుడు. సో ఇది ఒకటి. దాంతోపాటు సరే, ఇప్పుడు మనకి ఏంటంటే జనరల్గా నాకు వచ్చేసి సోషల్ మీడియా మార్కెటింగ్ మీద గ్రిప్ ఉందని అన్నాను కదా. నాకు మీమ్ పేజెస్ ఉంటాయి, దాంతోపాటు స్టేటస్ పేజెస్ ఉన్నాయి, ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి, హీరోయిన్. సో ఇలాంటివి ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే, అక్కడ ఫేస్బుక్ గ్రూప్స్లలో అక్కడిక్కడ షేర్ చేసి సేల్ చేస్తూ, అది బేసిక్ థింగ్ అన్నమాట, ఎవరైనా చేసేది. బట్ ఇక్కడ ఒక స్టెప్ మనం ముందుకు వెళ్దాం. సో దానికన్నా ముందు మీషో మనకి ఎలా పేమెంట్ చేస్తుంది అనేది కూడా చూడాలి కదా. సో మనం ఇప్పుడైతే ఒక సైజ్ అయితే సెలెక్ట్ చేసుకొని బై నౌ పైన క్లిక్ చేసేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేస్తాం.
వన్స్ మనం నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది చూడండి, సెల్లింగ్ ది ఆర్డర్. అంటే ఇప్పుడు మీరు ఈ రీసెల్ చేస్తున్నారా ఈ ఆర్డర్ని అని ఉంటుంది. ఎస్, రీసెల్ చేస్తున్నాం. సో ఇక్కడ రీసెల్ అంటే ఏంటంటే మీషో ఈ ప్రోడక్ట్ వాళ్ళకి పంపిస్తుంది, ఎవరికి మనం ఎవరైతే అడ్రస్ ఇస్తామో వాళ్ళకి పంపిస్తుంది. సో వాళ్ళకి పంపించినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 520ని ఎక్కువ పెంచుతాం. ఎస్ అని పెట్టేసి, ఎగ్జాంపుల్ నేను చెప్తానండి, నేను కావాలని 1 రూపీ పెడతా. 1 రూపీ నేను ఎందుకు పెడతా అంటే వీడిక్కడ నాకు మార్జిన్ అమౌంట్ చెప్తాడు అన్నమాట. నేను 1800 వాడుకు అమ్ముకోవచ్చు అంటే టీ షర్ట్. సో నేనేం చెప్తానంటే నేను వచ్చేసి 899 రూపాయలకి పెట్టిన అనుకుంటా. ఓకే, వన్స్ నేను 899కి ఈ టీ షర్ట్ కానీ ఈ షర్ట్ కానీ నేను అమ్మేస్తే, అంటే నేను బయట 899 తీసేసుకుంటా, ఇక్కడ మాత్రం ఆర్డర్లు 520 రూపీస్ ఆర్డర్ చేస్తా. మీషో వాళ్ళకి డెలివరీ చేసి ఇది పంపరు, వీళ్ళ లోగోస్ అవి ఇవేమి ఉండదు. మీషో వాళ్ళకి డెలివరీ చేసినప్పుడు వాళ్ళు ఎంతకు డెలివరీ చేస్తారంటే 899 రూపీస్కి డెలివరీ చేస్తారు. వన్స్ వాళ్ళు డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళు మన అకౌంట్లో ఈ 899 మైనస్ 520 రూపీస్ని అయితే 379 రూపీస్ మన అకౌంట్లో ఇస్తారు. బట్ ఇది కొంచెం ఏంటంటే తక్కువ అమౌంట్. ఇది ఏంటి తక్కువ అమౌంట్ కాకుండా నాకు ఎక్కువ అమౌంట్ కావాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, డ్రాప్ షిప్పింగ్, అసలైన డ్రాప్ షిప్పింగ్కి ఇప్పుడు తీసుకొస్తున్నాను మిమ్మల్ని. ఈ ల్యాండింగ్ పేజెస్ని చెప్తున్నా చూడండి. ఓకే, ఈ ల్యాండింగ్ పేజెస్ నేను క్రియేట్ చేస్తాను. నేను ఏం చేస్తానంటే నేను కొన్ని ల్యాండింగ్ పేజెస్ అయితే క్రియేట్ చేసుకుంటా. ఓకే, ఒక ల్యాండింగ్ పేజెస్ అంటే జస్ట్ వెబ్ పేజెస్ అనుకోండి, వెబ్సైట్సో వెబ్ పేజెసో అట్లా ఏదైనా అనుకోండి. ఓకేనా, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా ఏంటంటే మీషోలో నేను కింద సైడు ఫొటోస్ తీసుకుంటా అని చెప్పాను కదా. సో ఇక్కడ ఫొటోస్ ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడనైతే మీకు ఇది జస్ట్ ఇంతేలాగా అనిపిస్తుంది, కానీ అదే అమ్మాయిల సైడ్కి వెళ్తే అంటే లేడీస్కి సైడ్కి సంబంధించిన సైడ్కి వెళ్తే మీకు చాలా వస్తాయి. అదే ఆ జెన్ సైడ్లో కూడా వస్తాయి. సో ఒకసారి కిందికి వెళ్దాం చూడండి. ఎన్ నెంబర్ ఆఫ్ ఫొటోస్, ఇదే వీడియో మీరు తీసుకొని పెట్టుకున్నా ఏం కాదు, ఎందుకంటే ఇక్కడ ఎవరి ఏం కనిపిస్తలేదు కూడా కదా. చూడండి, సో ఇలా మనమైతే పెట్టుకోవచ్చు. సో అవి వచ్చేసి నేను నా వెబ్ పేజెస్లోనైతే పెట్టుకుంటా. సరే అన్న, ఇప్పుడు మనకి వెబ్సైట్ డిజైనింగ్ రాదు కదా, ఇదంతా రాదు కదా, మరి ఎట్లా అంటావు అన్న అని మీరు అనొచ్చు. అంటే నేను ఆల్రెడీ కొన్ని వెబ్ పేజెస్ అయితే క్రియేట్ చేసి పెట్టేస్తాను, ల్యాండింగ్ పేజెస్ అయితే క్రియేట్ చేసి పెట్టా. అవన్నీ నేను మీకు ఇస్తాను, టెన్షన్ పడకండి. సో ఫస్ట్ అయితే మీరు వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి వినండి. సో నేను కొన్ని చేసేసిన తర్వాత ఇక్కడ నేను బై నౌ అనే ఆప్షన్ పెడతాం. ఓకే, ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పెడతాం. బై నౌ అనే ఆప్షన్ పెట్టినాక ఇక్కడ నా ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్ ఒకప్పుడు పెట్టేవాడిని. దాని తర్వాత వాళ్ళు నాకు కాల్ చేసి మాట్లాడి కొనడం కొనకపోవడం ఇదంతా నాకు సోది అనిపించింది. అప్పుడు నేను ఏం చేశానంటే నేను వెళ్ళేసి రేజర్ పే అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఓకే, ఈ రేజర్ పేలోకి వెళ్ళేసి మీరు యాజ్ ఏమంటారు ఫ్రీలాన్సర్ అని అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీరు జస్ట్ పాన్ కార్డు ఇస్తే సరిపోతుంది అన్నమాట. మీరు వన్స్ పాన్ కార్డ్ ఇచ్చిన తర్వాత మీ అకౌంట్ అయితే యాక్టివేట్ అవుతుంది. వన్స్ మీ అకౌంట్ యాక్టివేట్ అయిపోయినాక ఇక్కడ మీరు కొన్ని బటన్స్ పెట్టవచ్చు అన్నమాట. బై నౌ, గెట్ నౌ అని ఉంటుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ లెర్న్ విత్ మ్యాక్స్ మన వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ ఆల్ కోర్సెస్ పైన క్లిక్ చేశారనుకోండి. సో మనకి ఆల్ కోర్సెస్ పైన క్లిక్ చేసినాక అక్కడ బై నౌ అనే ఆప్షన్ వస్తుంది కదా. అట్లా మీకు కూడా ఇక్కడ బై నౌ ఇది అని వస్తుంది. వన్స్ వీళ్ళు ఈ బై నౌ పైన క్లిక్ చేసిన తర్వాత వీళ్ళకి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్, అడ్రస్, పేమెంట్ చేస్తారు. ఎంత చేస్తారు, నేను ఇక్కడ 899 పెట్టా. ఓకే, వాళ్ళు నాకు 899 పెడతారు. తర్వాత అడ్రస్ కూడా ఇస్తారు. ఓకే, దాంతో ఫోన్ నెంబర్ కూడా ఇస్తారు. ఓకే, నేనేం చేస్తాను తెలుసా, ఇక్కడికి మీషోలోకి వెళ్ళేసి 599 రూపీస్కి ఆర్డర్ చేసేస్తాను అన్నమాట. ఓకేనా, మీషోలోకి వెళ్ళేసి 599 రూపీస్కి ఆ టీషర్ట్ని ఆర్డర్ చేసేసి ఈ మిగతా అమౌంట్ని నా పాకెట్లోకి వేసేసుకుంటా. ఇక్కడ ఏంటంటే మనకి ఈ రేజర్ పేలు ఇవన్నీ మనకి 3 to 5 వర్కింగ్ డేస్లో 3+2 అట్లా 3 to 5 వర్కింగ్ డేస్లో మన అకౌంట్లకి డబ్బులు పంపించేస్తాయి. డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్లకి అయితే మనీ పంపిస్తాయి.
ఓకేనా. సో ఇలానైతే మీరు చేయొచ్చు. అంటే 2 టైప్స్ ఆఫ్ ఉంటుంది. ఒకటి వచ్చేసి మీరు వాట్సాప్ గ్రూప్లలో, ఫేస్బుక్ గ్రూప్లలో, ఆర్ఎల్స్ లైక్ టెలిగ్రామ్ గ్రూప్స్లలో అక్కడిక్కడ జస్ట్ యాజ్ ఎ రీసెల్లర్గా జస్ట్ ఇక్కడ బై నౌ పైన క్లిక్ చేసేసి మీరు మీ మీ మార్జిన్ అమౌంట్ని సెలెక్ట్ చేసేసుకొని ఆ అమౌంట్ని ఎంటర్ చేసేసి జస్ట్ మీరు ఆర్డర్ చేసేస్తే అయిపోతుంది. ఆ ఫొటోస్ వాళ్ళకి పంపించేసి, అర్థం కాలేదు అనుకుంటా, సో మళ్ళీ చెప్తున్నా, ఇట్లా ఇవి ఉన్నాయి కదా, ఈ ఫొటోస్ మనం డౌన్లోడ్ చేసేసుకొని ఆ ఫొటోస్ వాళ్ళకి పంపించేసి ఆ గ్రూప్లలో పెట్టేసి కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు, అమ్మేయాలనుకుంటే అమ్మేసి వాళ్ళ అడ్రస్ పంపించిన తర్వాత ఆ అడ్రస్కి ఇట్లా పంపొచ్చు. కానీ వాళ్ళు ఏంటంటే డబ్బులు మనకి స్టార్టింగ్ ఇయర్ కదా చేతికి, వాళ్ళు ఏంటి క్యాష్ ఆన్ డెలివరీ అని అంటారు. అప్పుడు మన క్యాష్ ఆన్ డెలివరీ అంటే ఇదంతా ముచ్చట కుదరని పని కదా. కాబట్టి అసలు మనం ఇట్లా ఇచ్చుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఆన్లైన్లో కూడా మనీ తీసుకోవచ్చు అన్నమాట. సో ఇలా చేయొచ్చు. సో మీరు ఒకవేళ డ్రాప్ షిప్పింగ్ గురించి ఇంకా క్లియర్గా కావాలి అన్న, మీరు చెప్పినట్టు ఈ ఇంతకుముందు ల్యాండింగ్ పేజెస్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఆర్ ఎల్స్ లైక్ మీషో నుంచి కరెక్ట్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇన్స్టామోజో నుంచి పేమెంట్ ఆర్ రేజర్ పే నుంచి పేమెంట్స్ ఎలా తీసుకోవాలి, రేజర్ పేమెంట్లో పేమెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి, డ్రాప్ షిప్పింగ్ గురించి ఇంకా క్లియర్గా చెప్పండి అన్న. ఫేస్బుక్ గ్రూప్స్, పేజెస్, ఇన్స్టా పేజెస్, దాంతోపాటు ఇంకా మీకు క్లియర్గా డెప్త్ కావాలి, ఫేస్బుక్ యాడ్స్ ఎట్లా రన్ చేయాలి డ్రాప్ షిప్పింగ్కి, ఫేస్బుక్లో ఎట్లా గ్రోత్ తెచ్చుకోవాలి, అల్టిమేట్గా నాలాగా ఫేస్బుక్ డ్రాప్ షిప్పింగ్ నుంచి మీరు మనీ ఏం చేయాలనుకుంటే మన కోర్స్ అయితే ఉందన్నమాట. ఆ కోర్స్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదనుకుంటే మీరు మన learnwithmaxtelugu.comలోకి వెళ్ళేసి ఆల్ కోర్సెస్లలోకి వెళ్తే ఇక్కడ మీకు డ్రాప్ షిప్పింగ్ అని ఒక కోర్స్ ఉంటుంది. సో ఆ కోర్స్ పైన క్లిక్ చేసి మీరు ఆ కోర్సును పర్చేస్ చేస్తే దాంతోపాటు నేను మీకు ది బెస్ట్ ల్యాండింగ్ పేజెస్ ఇస్తాను. ఆ ల్యాండింగ్ పేజెస్ పైన జస్ట్ ఒక క్లిక్ చేసేసి మీరు అక్కడ ఉన్న ఫోటో తీసేసి మీరు ఇక్కడ మీషోలో చూసారు కదా, ఈ ఫొటోస్ అక్కడ జస్ట్ అప్లోడ్ చేసేస్తే సరిపోతుంది అన్నమాట. దాంతో మీరు ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. మీకు టోటల్గా ఎవర్ రన్నింగ్ అనేది ఈజీగా కనిపిస్తుంది. సో అది ఫ్రెండ్స్. సో మీకు ఈ విషయం నచ్చితే చెప్పండి. అండ్ కోర్స్ అమౌంట్ వచ్చేసి 1499 రూపీస్ ఉంటుంది. ఎందుకంటే 1499 ఏంటంటే తక్కువనికి ఎందుకు ఇస్తున్నానంటే, ఇంకా దీంతోపాటు మీకు ఒక డొమైన్ వస్తుంది, దాంతోపాటు హోస్టింగ్ కూడా వస్తుంది. సో మళ్ళీ మీరు ఏంటి ఎవరి దగ్గరికి వెళ్ళి వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి, అది ఇదంటే పేజ్ ఉంది కదా, జస్ట్ ఆ పేజ్ని హోస్ట్ చేసుకోవాలి కదా, ఇక్కడ నేను ఉండాలి కదా, అది ఎక్కడ ఇదంతా ఎట్లా అని అనుకోకుండా అది కూడా నేనే ప్రొవైడ్ చేస్తా. దాంతోపాటు మీరు వన్స్ కోర్స్ పర్చేస్ చేసినాక మీకు నా పర్సనల్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎప్పుడు డౌట్స్ ఉన్నా మీరు నాకు కాల్ చేయొచ్చు, నో మ్యాటర్ వాట్. కొన్ని ఉంటాయి కదా, డైలీ ఒక 1 అవర్ నాకు కాల్ చేయొచ్చు అది ఇది అని అంటారు కదా, అట్లా ఏం లేదు. మీరు డైలీ ఎప్పుడు ఫ్రీ ఉన్నా మీరు నాకు కాల్ చేసి డౌట్స్ ఉంటే అడగొచ్చు అన్నమాట. సో వన్స్ కోర్స్ తీసుకున్నాక మీకు ఆటోమేటిక్గా నా పర్సనల్ నెంబర్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది. దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నాకు ఎప్పటికైనా ఫోన్ చేయొచ్చు, కోర్స్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి వీడియోతోనే వస్తాం.